రుద్రసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, మిత్రులకు, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం అండి. సినిమా ఆగస్ట్ 15th రిలీజు, 10th వచ్చేసి ట్రైలర్ రిలీజు. తర్వాత సినిమా మేము చాలా బాగా చేసాము, బాగా వచ్చిందని నమ్ముతున్నాము. మంచి సినిమాని మీరు కొంచెం మంచి వేలో తీసుకెళ్తే మాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. బట్ ఈ సినిమాకి మేము అంటే కంటెంట్ సైడ్ చాలా బాగా మెసేజ్ ఇచ్చామండి. అంటే ప్రజెంట్ జనరేషను పిల్లలు ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు. యాక్చువల్లీ చాలామంది ఏం చెప్తారంటే పిల్లలు చెడిపోయారని. పిల్లలు ఎప్పుడు చెడిపోరు, పేరెంట్స్ చెడగొడతారు. ఎందుకంటే పేరెంట్స్ అంటే ఎవరు కూడా ప్రజెంట్లో లేరు. ఫ్యూచర్లో ఏదో పరిగెత్తుతూ ఉన్నారు. టెంపుల్కి వెళ్తే వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, ఫెస్టివల్స్ వస్తే వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ప్రతి దాంట్లో ఏదో ఫ్యూచర్ అని వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ పిల్లల్ని పట్టించుకునేటోడు లేడు. పిల్లలు ఎప్పుడు చెడిపోరండి, పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. కానీ పేరెంట్స్ ప్రజెంట్లో ఉండి వాళ్ళు అంటే ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. సో మా సినిమా వల్ల అంటే లైఫ్ నిజంగా అంటే వాళ్ళు వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మనుషుల ప్రవర్తన వల్లనే పిల్లలు మారుతూ ఉంటారు. సో మనం రెగ్యులర్గా ఏదైతే మన జీవితాల్లో చేస్తూ ఉంటామో మన పిల్లలు అదే చేస్తూ ఉంటారు. మేము ఆ సినిమాలో ఇదే చూపించాం. మీకు మంచి అంటే నేను చెప్తున్నాను కాదండి, యాజ్ అ సినిమాటోగ్రఫర్ నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దు. బట్ సినిమా మంచి సినిమా, మీరు థియేటర్కి వచ్చి చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రుద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా లిరిసిస్ట్ చిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్